నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే గత 15 రోజులుగా టెర్రస్ గార్డెన్లో ఉండే ఆ పాత పాదులన్నీ తీసేసి ఆ పాత మట్టిని తీసి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి సారవంతంగా మార్చుకోవటం, ఆ ఖాళీ అయిన కంటైనర్స్ని డ్రైనేజ్ హోల్స్ అవి క్లియర్ చేసుకోవటం, మళ్ళీ మట్టి అంతా నింపుకోవటం, మళ్ళీ కొత్త విధంగా ఆర్గనైజ్ చేసుకోవటం కంటైనర్స్ అన్నీ ఇలా చాలా పనులు చేశాం కదండి. ప్రస్తుతానికైతే ఒక 80% పని అయితే పూర్తయిందనమాట. కంటైనర్స్ అన్నీ కూడా చక్కగా మట్టది నింపేసుకుని రెడీగా చేసి పెట్టుకున్నాము. ఇంకా వర్షాలు అవి స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మనం కొత్త పంటల కోసం కూరగాయ విత్తనాలు అవి కూడా పెట్టేసుకుందామండి. ఆల్రెడీ విత్తనాలు కూడా తెచ్చుకున్నాము. మనం జూన్ నెలలో ఏ విత్తనాలు పెట్టుకోవాలి ఏంటని కూడా నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను. అయితే ఎప్పుడు కూడా ఎరువులు అవి వేసి కలిపి పెట్టేసుకున్న తర్వాత కుండీల్లో మనం వెంటనే విత్తనాలు పెట్టుకునే దానికంటే ఒక వారం రోజులు అలా ఆగిన తర్వాత మనం విత్తనాలు కానీ పెట్టుకుంటే జర్మినేషన్ రేట్ అది బాగుంటుంది. జర్మినేట్ అయిన తర్వాత కూడా ఆ మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. సో మనకి ప్రాపర్ టైంలోనే కరెక్ట్గా పనులన్నీ పూర్తయిపోయినాయి అనమాట. అయితే నింపుకున్న కంటైనర్స్ అన్నింటిలో కూడా ఒకేసారి మనం అన్ని రకాల పంటలు కూడా వేయకుండా చక్కగా బ్యాచ్లుగా ఒక 15 రోజులు 10 రోజులు అలా గ్యాప్ తీసుకుంటూ చిన్నగా కూరగాయ విత్తనాలు అవి పెట్టుకుందాం, తక్కువ కుండీలతో స్టార్ట్ చేసి. ఇంకొకటి ఏంటంటే పాత మొక్కలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసి ఇంకొక వైపు సర్దామన్నమాట. ఈ వాటర్ క్యాన్లు, గ్రో బ్యాగ్స్లు ఇవన్నీ కూడా ఇటువైపు సర్దామండి. పాత వంగ మొక్కలు, గుత్తి వంకాయలు, తెల్ల వంగ మొక్కలు ఇవన్నీ కూడా ఇటువైపు సెక్షన్లో పెట్టామన్నమాట. మామూలుగా అయితే ఇంకా పైన కూడా ఈ వైర్లు అవి కొంచెం లాగి పట్టి కట్టడం, ఈ పాడైపోయిన వైర్లు అవి కట్ చేయటం, ఇలాంటి చిన్న పనులు ఉన్నాయి. ఇంకా మనం పాదులు అవి పెట్టి విత్తనాలు మొలకలు వచ్చి తీగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత మనం ఆ తీగ జాతి పాదులకు పందిర్లు అవి అల్లటం అవి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనమాట, తర్వాత చేసుకుందాం. అలాగే డిఐవై కూడా చేసామండి. పాత చెక్కల్ని కట్ చేసి ఇలా చిన్న ముక్కల కింద పెయింట్ వేసి వీటి మీద కొన్ని కొటేషన్స్ రాసి గార్డెన్లో అక్కడక్కడ వేలాడదీసాము. ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వచ్చిందండి గార్డెన్లో. అలాగే బుద్ధుని బొమ్మ స్టాచ్యూ కూడా టెర్రస్ పైన పెట్టాము. దీని పక్కన కూడా కొంచెం చిన్న మొక్కలు అవి అరేంజ్ చేయాలి. అలాగే కొన్ని రకాల పంటలు కూడా వేసేసుకున్నాం కదా, పసుపు మొక్కలు ఇలాంటివి కూడా వేసేసుకున్నాం కదా. 100 రూపీస్ బ్లాక్ టబ్స్లో వేసాము. పసుపు, మామిడి అల్లం ఇవన్నీ కూడా ఇంకా కొంచెం చిన్నగా మొలకలు వస్తున్నాయి. కానీ ఇంకొంచెం మొక్కలు రావాలంటే వర్షాలు అవి పడి కొంచెం ఆ చల్లదనం వచ్చిన తర్వాత అవి మెల్లిగా నిదానంగా పెరుగుతాయి అన్నమాట. మనం పెట్టేసాం కాబట్టి ఇంకా వాటిపైన అవి చూసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ చిలకడ దుంపలు కూడా అటువైపు సెక్షన్లో పెట్టామండి. 4 కంటైనర్స్లో పెట్టాము. కొమ్మల ద్వారా పెంచుకున్న చిలకడ దుంపలు అన్నమాట ఇవి. 4 కుండీల్లో కూడా చాలా బాగా బ్రతికాయండి. ఇవి మనకి 2 నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా పాత మట్టి కుండీల్లో తీసేసిన మట్టిది కిందకి వేసేయాలి కావాలన్నప్పుడు, లేదంటే ఎరువది వేసి కలిపి కొంచెం మోటార్లోకి ఎత్తైనా ఒక పక్కన పెట్టాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఏంటంటే మనం కుండీల్లో లైట్ వెయిట్గా శాండ్విచ్ మెదడులో కొన్ని కుండీలు నింపాం కదా, అవన్నీ ఏంటంటే కొన్ని రోజులకి లోపల మనం వేసుకున్న ఎండాకులు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా కంపోస్ట్గా మారి కొంచెం ఆ మట్టి అది కుంగుద్దండి లోపలికి. కుంగిన తర్వాత మళ్ళీ మనం ఎరువు కలిపిన మట్టి పైన వేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి మట్టి అనేది ముందు అవసరం అవుద్ది. ఎరువులు అవి దీంట్లోకి కలపడానికి ప్రస్తుతానికైతే ఎరువు లేదనమాట. ఎరువు కలిపి గోన్లోకి ఎత్తేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా కొన్ని రకాల మొక్కలు, కాకరపాదు పాతవి ఇవన్నీ కూడా ఉన్నాయి. పచ్చిమిరప, వంగ మొక్కలు వీటి వరకు కూడా బాగానే ఉన్నాయండి. గోరుచుక్కుడు మొక్కలు కూడా బాగానే కాస్తున్నాయి. అయితే ఇంకా మనం కొత్త విత్తనాలు అవి పెట్టుకోవడానికి కంటైనర్స్ అవి రెడీ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటని కూడా నేను చెప్తాను. దానికి సంబంధించి మీరు ఆ విత్తనాలు అవి కూడా రెడీ చేసుకుందరు. అని ఇప్పటి వరకు మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి, కొత్తగా వర్షాకాలంలో మొక్కలు అవి పెట్టుకోవాలి, కూరగాయలను పండించుకోవాలనుకుని ఇప్పటి వరకు ఏ పనులు చేయకపోయినా కూడా ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేసి ఆ కంటైనర్స్ అవి మీరు తెచ్చి పెట్టుకుని చక్కగా చిన్నగా స్టార్ట్ చేయండి. ఆ మట్టి అది ఎలా కలుపుకోవాలి ఏంటి, కంటైనర్స్కి డ్రైనేజ్ హోల్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు, లేదా ఇంతకుముందు వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఆ థంబ్నెయిల్స్లో అర్థమవుద్ది. దాని ప్రకారం మీరు
ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. బిగినర్స్కి హెల్ప్ అయ్యే విధంగా వీడియోస్ అనేవి ఉన్నాయండి మంచి మంచి టిప్స్తో. తప్పకుండా మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇలా ప్లాస్టిక్ స్పూన్స్ వాడిన ఉంటే ఇంట్లో వీటితో కూడా ఇలా డిఐవై చేసి ఊరికే గాలికి అటు ఇటు వేలాడుతూ కొంచెం బాగుంటుందని చెప్పి అటొకటి ఇటొకటి అలా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరప మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. కాయలు కూడా బాగానే కాస్తున్నాయి, వంగ మొక్కలు కూడా. అలాగే ఇది లాస్ట్ ఇయర్లో పెట్టుకున్న బెంగిడి బీన్స్ పాదండి. ఇది పాత కంటైనర్లోనే ఉంచేసాను. కొంచెం వర్షాలు అవి పడిన తర్వాత దీన్ని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాము, ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి ఉంచేసాను. లోపల దుంప అనేది ఫామ్ అయ్యి ఉందండి. దీన్ని మనం చక్కగా దుంప ప్రకారం వేరే కంటైనర్లో అంటే ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ పెట్టుకుంటే హెల్తీగా పెరుగుతుందన్నమాట. దీంతోపాటు పుదీనా ఇవన్నీ కూడా లాస్ట్ టైం పెట్టుకున్నవి ఉన్నాయి. వీటితో పాటు ఆకుకూరలని పోద్దామండి. ఆకుకూరలను పోసి కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుని జాగ్రత్తగా పెంచుకుందాం. చూద్దాం ఎలా ఉంటుందో. అయితే జూన్ నెల స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పి పనంతా అయిపోయింది కదా, మట్టి అది కలిపి పెట్టేసుకున్నాం కదా అని చెప్పి ఇప్పుడు మనం విత్తనాలు అవి పెట్టుకోవటం కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే టెంపరేచర్స్ చాలా హెవీగా ఉన్నాయండి. సాయంత్రం 6 అయినా కూడా వేడి అనేది తగ్గట్లేదు. సో మనం విత్తనాలు పెట్టుకుంటే కంపల్సరీగా జర్మినేషన్ అది ఉంటుంది, బాగానే మొలకలు వస్తాయి. కానీ ఆ మొలకలు వచ్చిన తర్వాత ఈ ఎండలకి వచ్చిన చిన్న చిన్న చిగుర్లు అవన్నీ కూడా మాడిపోవటం, చాలా స్ట్రెస్కి గురవటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా కూడా మనం విత్తనాలు పెట్టుకున్నప్పుడు చక్కగా మంచి ఫేవరబుల్ కండిషన్ అనేది ఉండాలన్నమాట. వాతావరణం మంచిగా సహకరిస్తే మొక్కలు కూడా హెల్తీగా మొలకలు రావటం, మొలకలు వచ్చిన వెంటనే ఆ కొత్త చిగుర్లు అవి రావటం, ఆ చిగుర్లు కూడా చాలా హెల్తీగా చక్కగా హ్యాపీగా పెరగాలన్నమాట. ఒత్తిడికి గురవుతూ ఎప్పుడైతే పెరుగుతాయో కొంచెం మనం జాగ్రత్తలు అవి తీసుకుని పెంచినా కూడా పూత దశకు వచ్చేసరికి ఎండలకి మాడిపోవటం అలా జరుగుతుందన్నమాట. సో ఎదిగినా కూడా దిగుబడి అది అంత బాగుండదండి. కనీసం ఒక వారం రోజులైనా ఆగి జూన్ 2nd వీక్ ఆ టైం వచ్చేసరికి కొంచెం వర్షాలు అవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ లోపు ఏమైనా తుఫాను అలా వచ్చిందనుకోండి, ఇంకా మీరు అప్పుడు డైరెక్ట్గా విత్తనాలు అవి పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను చెప్తాను ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. సో చిన్నగా స్టార్ట్ చేయండి. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఒకేసారి పెద్ద పెద్ద కంటైనర్స్ అంటే కొన్ని వీడియోస్ చూసి కొంతమంది పండించడం అవి చూసి ఒకేసారి పెద్దగా కంటైనర్స్ అవి తెచ్చి ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్స్పెన్సివ్గా మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు తెలియదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు, అంత పెద్ద గార్డెన్ని మీరు హ్యాండిల్ చేయగలరో లేదో కూడా, అంటే ఒక అనుభవం అనేది లేకుండా ఒకేసారి పెద్దగా వెళ్లకుండా చిన్నగా స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో మొదలు పెట్టండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మిగిలిన కూరగాయలు పెంచుకోవడానికి కావాల్సిన మోటివేషన్ కూడా వస్తుంది అనమాట. సో ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి, ఇంట్లో ఉండే విత్తనాలతోనే మనకి ఎన్ని రకాల కూరగాయలను పండించుకోవచ్చు, ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోస్లో చెప్తానమాట. సో ఇదండి రోజు వీడియో. అంటే గత 15-20 రోజుల నుంచి మనం చిన్నగా చేసిన పనులు ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చాయన్నమాట. ఇంకా కంటైనర్స్ అవి రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా మనం సీజను అంటే వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు నాకు అక్కడి గుర్తొస్తుంది, రైతులు ఎక్కువ మొత్తంలో పొలాల్లో పంటలు పండించే వాళ్ళు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. సేమ్ మనం కూడా అంతా రెడీ చేసి పెట్టుకుని చక్కగా విత్తనాలు అవి కూడా తెచ్చుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం అనమాట. టెంపరేచర్స్ తగ్గి వర్షాలు కంటిన్యూస్గా రావటం మొదలవగానే మనం విత్తనాలు అవి పెట్టేసుకుందాం. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.